హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం హిందూ అనాలిసిస్ ఫర్ 5th సెప్టెంబర్ డిస్కస్ చేసుకుందాము. సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మీరు హైదరాబాద్ నుండి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు ఆఫ్లైన్లో సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్కి. దానికి సంబంధించి ఒక ఫ్రీ డెమో సెషన్ని కండక్ట్ చేస్తున్నాము. మొత్తం మన ఫ్యాకల్టీ అంతా మీకు ఆ రోజు ఒక ఫ్రీ డెమో అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడంటే 10th సెప్టెంబర్న కండక్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం అట్ 10 o'clock. ఓకేనా, 10 o'clock ఇన్ ద మార్నింగ్. సో మీరు ఒకవేళ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ మీరు ఫ్రీ డెమోని అటెండ్ అవ్వచ్చు ఆన్ 10 సెప్టెంబర్. కొత్త బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అడ్రస్ కావాలంటే మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, గాంధీనగర్ బ్రాంచ్ హైదరాబాద్ అడ్రస్. మీరు రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఏదైనా అడ్రస్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ డెమోకి సంబంధించి యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది మనకి. మీరు తీసుకోవాలనుకుంటున్నట్టయితే యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ బై జస్ట్ పేయింగ్ 5,000 రూపీస్ పర్ మంత్. మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా కూడా పే చేయొచ్చు. టోటల్ కోర్స్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి మనకి హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి అని అనుకుంటున్నట్టయితే ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్టయితే, క్లారిఫికేషన్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, అండ్ ఈరోజు మనం హిందూ అనాలిసిస్ని స్టార్ట్ చేసుకుందాము ఫర్ 5th సెప్టెంబర్. అగైన్ ఈరోజు న్యూస్ పేపర్లో కూడా 2 ఆర్టికల్స్, 2 ఎడిటోరియల్స్ మళ్ళీ మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినవే వచ్చాయి. ఇక్కడ చూడండి ఏమనుందో, ఏ డిస్ట్రాక్షన్ బెలూన్ ఇన్ ద విండ్స్ ఆఫ్ ఫెడరలిజం అని చెప్పి శశి థరూర్ గారు అండ్ ఇంకొక ప్రవీణ్ చక్రవర్తి అనే ఆయన రాసినటువంటి ఆర్టికల్ అనమాట ఇది. సో ద ఎంటైర్ ఆర్టికల్ ఇక్కడ ఉన్నది వన్ నేషన్ వన్ ఎలక్షన్. మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో క్వశ్చన్ ఫార్మాట్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి ఒకవేళ క్వశ్చన్ లాగా అడిగితే దానికి మన అప్రోచ్, మన ఆన్సర్ ఎలా ఉండాలి అని చెప్పి ఇట్ ఈజ్ అ థ్రెట్ టు డెమోక్రసీ అండ్ ఫెడరలిజం అన్నట్టు మనం ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి అప్రోచ్ అనేది చూసామన్నమాట. సో ఇక్కడ ఇన్ ద సేమ్ వే ఈరోజు ఆర్టికల్ మొత్తం కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి అగెయిన్స్ట్గా ఉంది. దీస్ పీపుల్ ఆర్ అపోజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ నిన్న మనం క్వశ్చన్కి అప్రోచ్ చూసిన దాంట్లో కూడా వీఆర్ అపోజింగ్ ఇట్ దట్ ఇట్ పోజెస్ థ్రెట్ టు డెమోక్రసీ అండ్ ఆల్సో థ్రెట్ టు ఫెడరలిజం అని చెప్పి కదా. సో అయితే వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ టుడే ఈజ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్ ఏమున్నాయి. ఓకేనా, అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలి అని అడుగుతున్నటువంటి వాళ్ళు, దానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వినిపిస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే ఒక న్యూట్రల్ వేని చూద్దాం. మనకి ఎప్పుడైనా ఆన్సర్ అనేది జిఎస్ ఆన్సర్ అనేది ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. ఎప్పుడు ఒక సైడ్ మొత్తం టిల్ట్ అయిపోయి ఉండకూడదు మనకు ఆన్సర్, అన్లెస్ వాళ్ళు అదే అడిగితే తప్ప. ఓకేనా, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పోజెస్ థ్రెట్ టు ఫెడరలిజం జస్టిఫై అన్నారనుకోండి, అప్పుడు మన ఆన్సర్ ఓన్లీ అది ఫెడరలిజంకి థ్రెట్ ఎలాగో మాత్రమే రాయాలి. ఓకే, బట్ మనకి యూజువల్గా క్వశ్చన్స్ అనేవి సివిల్స్లో ఎక్కువగా ఏమని వస్తూ ఉంటాయి, టైల్ వర్డ్స్ ఏముంటాయి అంటే లైక్ కామెంట్ కానీ క్రిటికల్లీ కామెంట్ కానీ ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు మాత్రం మనము ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. అంటే కంప్లీట్ ఆపోజిట్గా కానీ లేదంటే కంప్లీట్ ఫేవర్గా కానీ మనం రాయకూడదు. సో మనము నిన్న ఆన్సర్లోనూ మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్కి అగెయిన్స్ట్గానే చూసాం. అండ్ ఇవాళ వచ్చిన ఆర్టికల్లో కూడా సేమ్ అవే పాయింట్సే మెన్షన్ చేశారు, అగెయిన్స్ట్ ద వ్యూ ఆఫ్ కండక్టింగ్ ఆఫ్ simultaneous elections to Lok Sabha as well as state legislative assemblies at the same time అనమాట. సో కాబట్టి దానికి అగెయిన్స్ట్గానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అండ్ దానికి ఫేవర్గా మాట్లాడుతున్న వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది అగైన్ మనకి దేని కిందకి వస్తుంది అంటే GS2లో
మనకి ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అన్న కాన్సెప్ట్ కింద అడిగేదానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట ఇది. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద కాన్సెప్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి అని అంటే లోక్సభకి ఇంకా మొత్తం రాష్ట్రాల్లో ఉన్న స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి, ఇక్కడ మనం చాలా పర్టికులర్గా ఉండాలి, పార్లమెంట్ అని కానీ తర్వాత స్టేట్ లెజిస్లేచర్ అని కానీ మనం అనకూడదు. బికాస్ దే ఇంక్లూడ్, ఇక్కడైతే రాజ్యసభ ఉంటుంది, ఇక్కడైతే కౌన్సిల్ ఉన్నట్టయితే కౌన్సిల్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అని పర్టికులర్గా రాయాల్సి ఉంటుంది. సో ఈ రెండిటికి సేమ్ టైంలో ఎలక్షన్స్ సైమల్టేనియస్గా పెట్టడమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే. సో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడము అంటే ఇప్పటి వరకు అసలు ఇండియాలో ఎప్పుడు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అలా ఏం లేదు. ఆల్రెడీ ఇండియాలో మనకి 1967 ఈ టైం వరకు వన్ నేషన్ వన్ ఎలక్షనే, అంటే లైక్ ఆల్మోస్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్సే జరిగేవి. అంటే ఇదేమీ ఇంటెన్షనల్గా జరగాలి అని కాదు, బట్ అదేమంటారంటే కోఇన్సిడెంటల్గా 1967 వరకు ఇలానే జరుగుతూ వచ్చిందనమాట. ఓకే, కానీ ఆ తర్వాత ఏమైంది అంటే కొన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, కొన్ని స్టేట్స్ ప్రీమెచ్యూర్గా డిజాల్వ్ అయిపోయాయి. ఇన్ ద ఇయర్ 1968, 69 ఈ టైంలో కొన్ని స్టేట్ అసెంబ్లీస్ ముందుగానే డిజాల్వ్ అయిపోయాయి అనమాట. ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ అంటే మామూలుగా వాటి టర్మ్ ఎంత, నార్మల్ జనరల్ టర్మ్ ఎంత, 5 years కదా. అంటే 5 years కంప్లీట్ అయ్యే లోపే అవి డిజాల్వ్ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏమైందంటే లోక్సభతో పార్టీ కాకుండా వాటికి అప్పుడు డిజాల్వ్ అయిపోతే ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుంది కదా. సో అట్లా సైకిల్ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ సైకిల్ అనేది 68, 69 ఈ టైంలో దెబ్బతినడం జరిగిందనమాట. ఈవెన్ మనకు లోక్సభ కూడా 1970లో ప్రిమెచ్యూర్ డిజల్యూషన్ అనేది జరిగింది. ఓకే, సో అప్పటి నుండి ఏం జరుగుతూ వచ్చింది అని అంటే మనకి ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే పద్ధతి పోయింది ఇండియాలో. ఓకేనా, అండ్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రము 1983 నుండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టండి అని అడిగింది. ఆ తర్వాత ఈవెన్ 1999లో లా కమిషన్ కూడా ఇట్ పుష్డ్ ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనమాట. ఆ తర్వాత నీతి ఆయోగ్ కూడా ఇదే ప్రపోజలే పెట్టింది. సో ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నాయి, అడుగుతున్నాయి, ఓకే బాగానే ఉంది. బట్ ఇది పెట్టాలి, ఇలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడము అనేది అంత సింపుల్ ప్రాసెసా అంటే కాదు. ఇట్ సీక్ సర్టైన్ అమెండ్మెంట్స్ మేడ్ టు ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి ఖచ్చితంగా కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, సో ఏ ఆర్టికల్స్ని మార్చాల్సి వస్తుంది ఇన్ ఆర్డర్ టు కాండక్ట్, ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ఆర్ ఇన్ ఆర్డర్ టు సింక్రొనైజ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఐ మీన్ ఎలక్షన్స్ టు లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఒకటేసారి సింక్రొనైజ్ చేసి పెట్టాలి అంటే రాజ్యాంగానికి చేయాల్సిన మార్పులు ఏ ఆర్టికల్స్కి చేయాల్సి ఉంటుంది అంటే 83(2), 85(2), 172(1), 174(2) అండ్ ఆర్టికల్ నెంబర్ 356. సో ఇవన్నీ మనము యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. వీటికి అంటే ఇవి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ టర్మ్ ఆఫ్ 5 years ఇట్లాంటి ఆర్టికల్స్ అనమాట ఇవి. అండ్ ఆర్టికల్ 356 వచ్చేసి ప్రెసిడెంట్ రూల్కి సంబంధించింది. సో ఈ ఆర్టికల్స్ అన్నిటికీ కూడా మనం అమెండ్మెంట్స్ని తీసుకొని రావాలి కాన్స్టిట్యూషన్లో. అండ్ అంతేకాకుండా కొన్ని లెజిస్లేషన్స్కి లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కి అండ్ ఇవి వచ్చేసి కోడ్స్ చూడండి, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో వీటినన్నిటినీ అమెండ్ చేసిన తర్వాత మాత్రమే వీ కెన్ కండక్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఇప్పుడు వీటికి అమెండ్మెంట్స్ తీసుకొని రావడము అనేది అంత ఈజీ పద్ధతి అయితే కాదు. ఎట్లా తీసుకొని రావాలి దీనికి అంటే మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్టికల్ ఎంత 368 కదా. సో ఆర్టికల్ 368 మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ 2 types ఆఫ్ అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అనమాట. ఒకటి వచ్చేసి ఓన్లీ విత్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్, అంటే పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో చేసేయగలదు. రెండో పద్ధతి ఏంటి అంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్. ఓకేనా, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ కన్సెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటి అని అంటే ఇదేంటి కొన్ని ప్రొవిజన్స్ ఏమో ఓన్లీ పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో చేయగలవు,
కొన్ని ప్రొవిజన్స్ దట్ ఇంక్లూడ్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం, అంటే ఫెడరలిజంని దెబ్బతీసే విధంగా ఏదైనా ఉంటుంది అని అనుకునే మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో దట్ మస్ట్ బీ కంపల్సరీలీ రెఫర్డ్ టు స్టేట్స్. ఓకేనా. అండ్ అప్పుడు పార్లమెంట్ ఏమో స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. అండ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్, టోటల్ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయో వాటిల్లో కనీసం సగం స్టేట్స్ విత్ సింపుల్ మెజారిటీ ఆ బిల్లుని పాస్ చేసినా సరిపోతుంది. ఓకేనా. మిగతా హాఫ్ ఒప్పుకోకపోయినా పర్లేదు, ఒక హాఫ్ స్టేట్స్ వాటి యొక్క కన్సెంట్ని తెలిపితే దెన్ సరిపోతుంది, సింపుల్ మెజారిటీతో పాస్ చేసినా కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అని అంటే, ఈ స్టేట్స్ ఎంత టైంలోపు వాటి డెసిషన్ని తీసుకోవాలి అనే దాని మీద కాన్స్టిట్యూషన్ ఎలాంటి టైం లిమిట్ మెన్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ స్టేట్స్కి ఒక బిల్ని కనుక రెఫర్ చేస్తే ఇలాంటి దాన్ని, దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఇవ్వాలి అని అంటున్నాం కదా. సో ఈ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఖచ్చితంగా లైక్ ఈ బిల్ వచ్చిన తర్వాత ఒక 1 month లోపు వాళ్ళ డెసిషన్ చెప్పాలనో 2 months లోపు చెప్పాలనో ఎలాంటి టైం లిమిట్ కాన్స్టిట్యూషన్ వాటి మీద ప్రిస్క్రైబ్ చేయలేదు. ఓకేనా. సో ఇంత లెంతీ ప్రొసీజర్ని ఫాలో అయ్యి కాన్స్టిట్యూషన్ని ఆర్టికల్ 368 కింద అమెండ్ చేసి ఈ ప్రొవిజన్స్ అన్నిటినీ మార్చిన తర్వాత మాత్రమే వీ కెన్ కాండక్ట్ 1 nation 1 election. ఓకేనా. సో సరే, ఇప్పుడు ఇది పెట్టాలి అని అంటున్నారు కదా, మరి మనము దీనికి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ది ఏంటి అంటే కట్ డౌన్ ఆఫ్ కాస్ట్స్, మనం ఖర్చు తగ్గించవచ్చు. మేజర్గా ఫస్ట్ అందరూ చెప్తున్న పాయింట్ ఇది. సో ఖర్చు తగ్గించవచ్చు అని ఎందుకంటున్నారు, పబ్లిక్ మనీ కదా, ఇప్పుడు ఎలక్షన్స్ కోసం స్పెండ్ చేస్తున్నది ఆబ్వియస్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ. సో ఆ పబ్లిక్ మనీని సేవ్ చేయొచ్చు మనం ఒకటేసారి ఎలక్షన్స్ పెడితే అని అంటున్నారనమాట. సో ఇక్కడ మరి ఎంత ఖర్చు పెడుతున్నారు అని అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్కల ప్రకారము ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే 8,000 crores ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక అంచనా వేయడం జరిగిందనమాట. సో 8,000 crores అంటే మనకి ఇది ఎంత 5 yearsకి కదా. సో 5 yearsకి 8,000 crores అమౌంట్స్ టు జస్ట్ మనకి ఒక 1,600 crores అరౌండ్ పర్ ఇయర్ అనమాట. సో 5 yearsకి ఒకసారి 8,000 కోట్లు ఖర్చు అవుతోంది. సో ఈ కాస్ట్ని మనం కట్ డౌన్ చేయొచ్చు విత్ ద కండక్ట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పి ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ 1 nation 1 election. అండ్ సెకండ్ వన్, రెడ్యూస్ ద బర్డన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ. ఇక్కడ మనకి ఎలక్షన్స్ పెట్టాలి అని అంటే చాలామంది స్టాఫ్ని వాళ్ళ డ్యూటీస్ నుంచి డైవర్ట్ చేసి ఎలక్షన్ డ్యూటీస్లోకి పెట్టడము ఇదంతా జరుగుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ స్లోస్ డౌన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళని అట్లా డైవర్ట్ చేయడం ద్వారా అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ దెబ్బతింటుంది, స్లో డౌన్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ పెరినియల్ మోడ్ ఆఫ్ ఎలక్షన్స్. ఇట్లాంటి వర్డ్స్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్లో వాడితే బాగుంటుందన్నమాట. పెరినియల్ అంటాం కదా, పెరినియల్ రివర్స్ అంటాం చూడండి. మనం యూజువల్గా ఈ పెరినియల్ అనే వర్డ్ని రివర్స్కి పెట్టి వాడుతూ ఉంటాం. అంటే లైక్ అవి ఎప్పటికీ ఫ్లో అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ రివర్స్ ఆర్ పెరినియల్ రివర్స్ ఇట్లా అంటూ ఉంటాం కదా. సో పెరినియల్ మోడ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే మనం ఎప్పుడు ఎలక్షన్స్ మోడ్లోనే ఉంటున్నాము. ఇక్కడ మనకి ఏమని అంటారు, ఒక రిపోర్ట్ ప్రకారం ఏం తెలిసిందంటే ఇండియాలో లాస్ట్ 36 yearsలో లాస్ట్ 36 yearsలో ఇండియాలో ఎవ్రీ మంత్ ఇండియాలో ఏదో ఒక మూల ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇదర్ ఇట్ కెన్ బి అట్ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఆర్ లోకల్ లెవెల్. మనకి ఇండియాలో లాస్ట్ 36 yearsలో ప్రతి మంత్ ఏదో ఒక మూల ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి అని చెప్పి అంటున్నారనమాట. సో ఇట్లా పెరినియల్ మోడ్ ఆఫ్ ఎలక్షన్స్లో కనుక ఉంటే దెన్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ మీద ఉండే బర్డన్ని తగ్గించాలి. అండ్ ఇదొక్కటే కాకుండా మనకి ఎలక్షన్స్ జరగాలి అని అంటే దానికి సపోర్టింగ్గా మిలిటరీ అనేది ఉంటుంది కదా, లైక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ కోసం నియర్లీ 2,500 కంపెనీస్ ఆఫ్ సిఏపిఎఫ్ ఈజ్ బీయింగ్ డిప్లాయిడ్ అనమాట. సో ఇంత ఆర్మీని లైక్ ఇంత పారామిలిటరీ ఫోర్సెస్ని వాటిని మనకి ఎలక్షన్స్ కోసం అన్నీ డైవర్ట్ చేయడం అన్నది అంత కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి 1 nation 1 election ఉంటే ఇట్లాంటివన్నీ తగ్గుతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ థర్డ్ వన్,
థర్డ్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ఇట్ ఎన్ష్యూర్స్ కంటిన్యూటీ ఇన్ పాలసీస్. మనకి ఎలక్షన్స్ వచ్చాయి అని అంటే ఫస్ట్ మేజర్ ఇష్యూ ఏమవుతుంది అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ అని పెడతారు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపోజెస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టేసింది అని అంటే కొన్ని పాలసీస్ వాటికి సంబంధించిన డెసిషన్స్ని తీసుకునేదానికి ఉండదు. సో ఇట్ బ్యాన్ ద లాంచ్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ అనమాట. సో న్యూ ప్రాజెక్ట్స్ యొక్క లాంచ్ బ్యాన్ అయితే ఇట్ మే రిజల్ట్ ఇన్ ద డిక్రీజ్ పబ్లిక్ వెల్ఫేర్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఎలక్షన్స్ టైంలో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి ఆ పాలసీ కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకుండా, పాలసీ పెరాలిసిస్ రాకుండా మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఉండాలి. ఉంటే ఒకసారిగా ఇంకా అక్కడికి అయిపోతుంది, తర్వాత మిగతా వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ ఓటర్ టర్న్అవుట్ పెరుగుతుంది. సో ఇది ఒక రిపోర్ట్ ప్రకారము మనకి ఏమని తెలిసింది అని అంటే లా కమిషన్ రిపోర్ట్ ప్రకారము మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక పెడితే, సో అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెడితే జనరల్గా ఇది ఏమవుతుందంటే ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది ఓటర్స్ మీద. దట్ ఏమని మనకి ఇంక ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది ఓట్ వేయడానికి. ఇప్పుడు మామూలుగా మనకి లోక్సభ ఎలక్షన్స్ ఒకసారి, అసెంబ్లీకి ఎలక్షన్స్ వేరువేరుగా జరిగాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇది కాకుంటే ఇంకోసారి ఓట్ వేయచ్చు, ఇలాంటి నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది ప్రజల్లో. కానీ అలా కాకుండా మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ కనుక పెడితే ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది సిటిజన్స్ మీద, ఓటర్స్ మీద. దట్ ఏమని, ఒకవేళ మనం ఇప్పుడు కనుక ఓట్ వేయడం మిస్ అయితే ఇంకా మనకి 5 years వరకు అవకాశం రాదు అని అనుకున్నప్పుడు దెన్ వాళ్ళ టర్న్అవుట్, ఓటర్ టర్న్అవుట్ అన్నది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే ఓటు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అని లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం తెలిసింది అని అంటే దిస్ ఓటర్ టర్న్అవుట్ ఇంక్రీజెస్ బై 20 to 25%. సో ఇది ఒక మంచి కాన్సిక్వెన్స్గా చూడొచ్చు కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఓటర్ టర్న్అవుట్ పెరగడము అనేది. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్తున్నారనమాట. ఇది ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్, ఇంకా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి అని అంటే మేజర్గా జరిగే ఇష్యూస్ ఏంటి అంటే ఎలక్షన్ పర్పెచువేట్స్ క్యాస్ట్, రిలీజియన్, రీజియన్ ఇష్యూస్. అంటే మతం పేరు మీద, తర్వాత ప్రాంతం పేరు మీద, కులం పేరు మీద మనకి చాలా ఇష్యూస్ సడన్గా రైజ్ అవుతూ ఉంటాయి ఎలక్షన్స్ టైంలో. ఒకరినొకళ్ళు తిట్టుకోవడము, ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ పెరగడము, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. దీనివల్ల వైలెన్స్ పెరుగుతుంది. సో మనకు ఆల్రెడీ మనం చాలా ఫ్రెజైల్గా ఉన్న కంట్రీ మనది ఇండియా, బికాస్ ఆఫ్ ఇట్స్ డైవర్సిటీ, కల్చరల్, రిలీజియస్, ఎథనిక్. మనకి రీసెంట్గా మణిపూర్ ఇష్యూ చూడొచ్చు, లేకపోతే ఇటువైపు హర్యానాలో వైలెన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాము. సో అట్లాంటి సందర్భంలో మళ్ళీ ఈ ఎలక్షన్స్ కూడా మాటికి వస్తూ ఉంటే ఇట్లాంటి వైలెన్స్ వైలెన్స్ అనేది పెరిగేదానికి స్కోప్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో అట్లా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే ఇలాంటి ఇష్యూస్ అన్నీ కొంచెం కంట్రోల్డ్గా ఉంటాయి. కాబట్టి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఈజ్ బెస్ట్ ఫర్ టు కంట్రోల్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ అని చెప్పి దానికి ఫేవర్గా మాట్లాడే వాళ్ళు అంటున్నారనమాట. సో దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. మరి ఇది వద్దు అనే వాళ్ళ వాదన ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ ఇట్. ఇది మనం ఆల్రెడీ నిన్న ఆన్సర్లో డిస్కస్ చేసాము, బట్ ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. ఏంటి అని అంటే ఒకవేళ మీరు నిన్న క్వశ్చన్కి ఆన్సర్ అప్రోచ్ ఒకవేళ చూడకపోతే 4th September హిందూ అనాలిసిస్ వీడియోలో లాస్ట్లో ఉంటుంది మనకి క్వశ్చన్కి ఆన్సర్, ఒకసారి చూడండి. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ ఇట్ ఏమంటున్నారు, ఫియర్ ఆఫ్ రీజనల్ పార్టీస్. ఈ రీజనల్ పార్టీస్ యొక్క భయం ఏంటి నేషనల్ పార్టీస్ తోని కంపేర్ చేస్తే అంటే వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, రీజనల్ పార్టీస్ ఎందుకు వద్దంటున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ని అంటే ఇట్ మే ఫేవర్ నేషనల్ పార్టీస్. ఎందుకంటే నేషనల్ పార్టీస్ వాళ్ళు ఎలక్షన్ స్పెండింగ్లో కానివ్వండి, ఎలక్షన్ స్ట్రాటజీస్ విషయంలో కానివ్వండి, వీళ్ళని ఓవర్ షాడో చేసేస్తారు. ఓకే, వీళ్ళు వాళ్ళ ముందు నిలబడలేకపోవచ్చు. సో కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాస్త ఏమవుతుంది అని భయపడుతున్నారు రీజనల్ పార్టీస్ వాళ్ళు. ఏమవుతుంది అంటున్నారంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మే లీడ్ టు వన్ పార్టీ వన్ లీడర్, వన్ పార్టీ
వన్ లీడర్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఇంకా ఏం డైవర్సిటీ అనేది ఉండదన్నమాట, పొలిటికల్ డైవర్సిటీ అనేది ఉండదు. బట్ మనకి ఇండియాలో పొలిటికల్ డైవర్సిటీ ఈజ్ ఆల్సో మచ్ నెససరీ టు మేక్ ద లీడర్స్ అకౌంటబుల్. ఎందుకంటే ఎంత పొలిటికల్ డైవర్సిటీ ఉంటే అంత ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటే దెన్ డైవర్సిఫైడ్ వ్యూస్ థాట్స్ వస్తాయి. సో దాని నుంచి మంచి లైక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ పాలసీస్ అనమాట. సో కాబట్టి మన కల్చరల్ అండ్ ఎథ్నిక్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే ఆబ్వియస్లీ పొలిటికల్ డైవర్సిటీ అనేది కూడా అవసరం. అంటే ఎందుకంటే డిబేట్స్, డిస్కషన్స్, డెమోగ్రఫీ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అని అంటారనమాట. సో కాబట్టి అట్లాంటి డిబేట్స్, డిస్కషన్స్ జరగాలి అంటే ఫస్ట్ డైవర్సిటీ అనేది ఉండాలి కదా. ఎప్పుడు అంతా ఒకటే అయిపోతే ఇంకా మొత్తం ఒక లైక్ ఏమంటారంటే ఒకటే అప్రోచ్ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళని అడ్డుకునే వాళ్ళు, అడిగే వాళ్ళు కూడా ఎవరు లేకుండా పోతారు. డిసెంట్ అనేదే ఉండదన్నమాట, అంటే అపోజిషనే లేకుండా పోతుంది. సో ఆ ప్రమాదం ఉంది అని చెప్పి రీజనల్ పార్టీస్ భయపడుతున్నాయి. అండ్ రెండోది కాస్ట్ వర్సెస్ డెమోక్రసీ. మనం ఇందాకే చెప్పుకున్నాము, ఏంటది కాస్ట్ తగ్గించవచ్చు అని అంటున్నారు. సో కాస్ట్ తగ్గించవచ్చు కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడదాము అని చెప్పి. సో ఇక్కడ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ప్రకారం, నీతి ఆయోగే దీన్ని సపోర్ట్ చేసింది, బట్ నీతి ఆయోగ్ రిపోర్ట్స్లో ఏమని చెప్పింది అని అంటే మనకి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు అవుతున్నటువంటి ఖర్చు ఎంత అంటే అప్రాక్సిమేట్లీ ₹10 పర్ ఓటర్. ఒక ఓటర్కి గాను పర్ క్యాపిటా ఎంత ఖర్చు అవుతోంది, పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఆన్ ఓటర్ ఎంత అవుతోంది అని అంటే కేవలం ₹10 మాత్రమే ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అట్ ప్రెసెంట్. ఓకేనా, ₹10 ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా మనం ఏం సాధించవచ్చు అంటే ఈ పర్ ఓటర్ ₹10 అయ్యేదాన్ని వీ కెన్ మేక్ ఇట్ ₹5 పర్ ఓటర్. అంటే ఒక ఓటర్కి ₹5 మాత్రమే ఖర్చు పెట్టచ్చు, అంటే హాఫ్ చేయొచ్చు. అంటే ₹10 ఖర్చు అయ్యే చోట ₹5 ఖర్చు పెట్టచ్చు అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. కానీ ఇక్కడ మనం చూడాల్సిండేది ఏంటి అని అంటే ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో డెమోక్రసీకి మెయిన్ థింగ్ ఏంటి అని అంటేనే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్, రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడము అనేదే కదా మెయిన్ థీమ్ ఆఫ్ ద డెమోక్రసీ. సో అలాంటి పీపుల్ రిప్రజెంటేటివ్స్ని ఎలెక్ట్ చేసుకునే పద్ధతిలోనే మనకి ఇక్కడ ఫాల్ట్ ఏర్పడితే ఎట్లా, కనీసం దానికి మనము ₹10 కూడా పర్ ఓటర్ ఖర్చు పెట్టలేనంత సిచ్యువేషన్లో ఇండియా లేదు కదా. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడము? సో ఇట్లాంటి వాటి బదులు ఏదైనా కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్, ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్లో పర్టికులర్గా ఏమని అంటున్నారు అని అంటే రీసెంట్గా మనకి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అని చెప్పి ఢిల్లీలో ఇది విజయ్ పత్ అవన్నీ చేశారు కదా. సో అలాంటి ప్రాజెక్ట్స్ మీద స్పెండింగ్ని తగ్గించండి కావాలంటే, అవసరం లేదు కదా అలాంటివి. ఐ మీన్ అది అవసరం లేదు అని కాదు, అలాంటి వాటి మీద ఖర్చునైనా తగ్గించుకోవచ్చు. కానీ ఇట్లా డెమోక్రసీని డిసైడ్ చేసే ఎలక్షన్స్ లాంటి ప్రాసెస్లో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు కదా. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ₹5 పర్ ఓటర్. ₹10 అయ్యే చోట ₹5 ఖర్చు పెట్టచ్చు అనే దాని దగ్గర మొత్తం డెమోక్రసీనే మనం కాంప్రమైజ్ చేయడము అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నాం అనమాట. సో అది అగెయిన్స్ట్ ఇట్. అండ్ మూడోది అఫెక్ట్స్ ఓటర్ బిహేవియర్. ఇక్కడ కూడా మనం ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఒకటేసారి ఎలక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే 77% సేమ్ పార్టీకే ఓటు వేస్తారు ఓటర్స్ అని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తోంది. మనం ఇదే చూడండి, ఇందాక పైన పాయింట్లో ఏం చూసాము, ఓటర్ టర్న్అవుట్ పెరుగుతుంది, అది మంచిదే. కానీ పెరుగుతున్నా కూడా ఏమవుతోంది, వాళ్ళు ఆ ఓటు వేసేవాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ, అంటే ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ దే ఆర్ ఓటింగ్ ఫర్ ద సేమ్ పార్టీ. 77% మంది ఒకటే పార్టీకే ఓటేస్తున్నారు. సో అలా అప్పుడు ఏమవుతుంది, దెన్ రీజనల్ పార్టీస్కి అది మేజర్ థ్రెట్ అవుతుంది కదా, నేషనల్ పార్టీస్కే అది ఫేవరబుల్గా వెళ్తుంది. సో ఫెడరలిజం దెబ్బతిన్నట్టే కదా ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి, అట్లా ఎందుకు వేస్తున్నారు అనే దానికి మళ్ళీ చూడండి, అదే ఎలక్షన్స్ లోక్సభకి ఇంకా అసెంబ్లీస్కి మధ్య ఒక 6 నెలల గ్యాప్తో జరిగాయనుకోండి, దట్ 77% మే గెట్ రెడ్యూస్డ్ టు 61%. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒక 6 నెలల గ్యాప్కే ఇంత పడిపోయింది అని అంటే మనం ఇంకా కొంచెం గ్యాప్ వస్తే లైక్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది ఇంకా మారచ్చు కదా.
సో కాబట్టి ఈ ఓటర్ బిహేవియర్ అనేది అఫెక్ట్ అవుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆపరేషనల్ ఫీజిబిలిటీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అండర్ స్టాఫ్డ్గా ఉంది. అండ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర సరిపడా ఈ ఈవీఎంస్ వీవీప్యాట్స్ కూడా లేవు. సో అంత ఫీజిబుల్ అయితే ఇది కాదు అని చెప్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనము కావాలంటే మీరు ఈ గ్లోబల్ కేస్ స్టడీస్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా మోడల్, స్వీడన్ మోడల్ అని రాసుకున్నాము. ఈ రెండిట్లోనూ అట్ ఏ టైం ఎలక్షన్స్ జరుగుతాయి ఫర్ నేషనల్ లెవెల్, ప్రొవిన్షియల్ లెవెల్ అండ్ లోకల్ లెవెల్. అన్నీ 3 టైర్స్కి అట్ ఏ టైం జరుగుతాయి అన్నమాట ఈ 2 మోడల్స్లోనూ. దీన్ని మనము ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్ అని రాసే దగ్గర రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫైనల్గా ఒకవేళ ఇది న్యూట్రల్గా రాయాల్సి వస్తే లేదా అగెయిన్స్ట్గా రాయాల్సి వచ్చిందనుకోండి, మనం ఏం రాయొచ్చు అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ ఈజ్ పొలిటికల్లీ అన్ఫీజిబుల్, అడ్మినిస్ట్రేటివ్లీ అన్వర్కబుల్ అండ్ కాన్స్టిట్యూషనల్లీ అన్వయబుల్ అని చెప్పేసి రాయొచ్చు. అండ్ వాటినే మనం సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టి కూడా రాసేయచ్చు. సో కంప్లీట్ అగెయిన్స్ట్గా కాకుండా, కంప్లీట్ ఫేవర్గా కాకుండా ఒక వర్కబుల్ సొల్యూషన్ ఇవ్వడానికి గాను మనకి లా కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, వాటిని వే ఫార్వర్డ్ లాగా పెట్టేసి రాసేసేయచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒకటే క్యాలెండర్ ఇయర్లో 2-3 స్టేట్స్లో కనుక ఎలక్షన్స్ ఉంటే దెన్ మొత్తం అన్నిటినీ కాకుండా అట్లీస్ట్ ఆ 3-4కి కలిపి ఒకటేసారి ఎలక్షన్స్ పెట్టడము ఇట్లాంటివి చేయొచ్చు అని చెప్పి మనము ఫైనల్గా ఏమని రాయాలి అని అంటే ఇట్లాంటి వాటిని అన్నిటినీ లైక్ పబ్లిక్ డెలిబరేషన్స్కి పెట్టి పబ్లిక్ని కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పమని చెప్పినప్పుడు మాత్రమే ఇవి సస్టైనబుల్ సొల్యూషన్స్ అవుతాయి అని చెప్పి మనం ఆన్సర్లో మనం కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఆర్టికల్ టుడే. సెకండ్ ఆర్టికల్, ఎమర్జింగ్ కంట్రీస్ నీడ్ ఉమెన్ లెడ్ క్లైమేట్ యాక్షన్. ఇది థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ థీమ్ ఇది, ఉమెన్ లెడ్ క్లైమేట్ యాక్షన్. ఇది మనకి GS 3లో ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్న టాపిక్ కిందికి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఉమెన్ లెడ్ క్లైమేట్ యాక్షన్ కావాలి అంటే ఇప్పుడు మనకి అసలు దీంట్లో మొత్తం ఆర్టికల్ ఏమని చెప్తోంది అనేది ఇప్పుడు మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి 21st సెంచురీ అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సెంచురీ 21st సెంచురీని అఫెక్ట్ చేస్తున్నటువంటి ఇష్యూస్ క్లైమేట్ చేంజ్, కోవిడ్-19 క్రైసిస్, 3 C's. ఈ 3 C'లు 21st సెంచురీని చాలా ఎక్కువగా అఫెక్ట్ చేస్తున్నాయి. క్లైమేట్ చేంజ్, కోవిడ్-19 అండ్ క్రైసిస్. సో క్రైసిస్ హియర్ ఇన్ ద సెన్స్ లైక్ ఏదైనా ఒక ఇష్యూ కదా, అంటే ఇక్కడ మనం పర్టికులర్గా మాట్లాడుతున్నది వార్ లైక్ సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి అట్లాంటివి. సో ఈ 3 C'లు 21st సెంచురీని అఫెక్ట్ చేస్తున్నాయి. వాటిల్లో మరీ ఎక్కువగా అఫెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇట్ అఫెక్ట్స్ ఎవ్రీ వన్ బట్ నాట్ ఈక్వల్లీ. అంటే ప్రతి ఒక్కరిని ఇది అఫెక్ట్ చేస్తోంది కానీ ఈక్వల్గా కాదు. అంటే దాని అర్థం ఏంటి, కొంతమంది దీనివల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నారు అండ్ కొంతమంది కంపారిటివ్లీ వాళ్ళకన్నా తక్కువగా సఫర్ అవుతున్నారు అని. సో ఇప్పుడు ఆ వల్నరబిలిటీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎగ్జాజర్బేటెడ్ బై సెవరల్ సోషియో ఎకనామిక్ పారామీటర్స్ ఆఫ్ విచ్ జెండర్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇప్పుడు ఆ క్లైమేట్ చేంజ్కి వల్నరబుల్గా ఉండడము అనేది ఎగ్జాజర్బేటెడ్ అంటే ఇంకా ఎక్కువ అవుతోంది బై దేనివల్ల ఎక్కువ అవుతోంది అని అంటే సెవరల్ సోషియో ఎకనామిక్ పారామీటర్స్ వల్ల ఈ వల్నరబిలిటీ టు క్లైమేట్ చేంజ్ అనేది ఇంకా ఇంకా పెరుగుతోంది. వాటిల్లో మరీ ముఖ్యమైన సోషియో ఎకనామిక్ పారామీటర్ ఏది అంటే జెండర్ అనమాట. ఈ జెండర్ అనేది చాలా ఎక్కువగా అఫెక్ట్ చేస్తోంది. ఓకేనా, సో దిస్ జెండర్ ఈజ్ అఫెక్టింగ్ దిస్ జెండర్ ఈజ్ పర్టికులర్లీ ఎగ్జాజర్బేటింగ్ ద వల్నరబిలిటీ టు క్లైమేట్ చేంజ్. ఎట్లా అఫెక్ట్ చేస్తోంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం సైడ్ హెడ్డింగ్స్ ఏదన్నా ఆన్సర్లో పెట్టి రాసేటప్పుడు పర్టికులర్గా మనం ఇలా పెట్టి రాస్తే కొంచెం క్యాచీగా ఉండే సైడ్ హెడ్డింగ్స్ అలాంటివి పెడితే లైక్ వీ కెన్ గెట్ మోర్ స్కోర్ అనమాట. ఓకేనా, ఎట్లాంటివి లైక్ క్లైమేట్ చేంజ్ యాజ్ థ్రెట్ మల్టిప్లయర్. ఆల్రెడీ థ్రెట్ మనకు అందరికీ ఉంది బట్ క్లైమేట్ చేంజ్ అనేది లైక్ ఉమెన్కి థ్రెట్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో అలాంటి థ్రెట్స్ని ఇంకా ఇది మల్టిప్లై చేస్తుంది అంటే ఇంకా ఎక్కువ రెట్లు పెంచుతోంది అంటాం కదా, అలా సైడ్ హెడ్డింగ్ వచ్చేసి క్లైమేట్ చేంజెస్ థ్రెట్ మల్టిప్లయర్ టు మెన్ అని చెప్పేసి ఒక సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టేయచ్చు. ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే
70% of the total 1.3 billion people living in the poverty are women. టోటల్ మన గ్లోబ్లో 1.3 బిలియన్ పీపుల్ పావర్టీతో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళల్లో 70% మంది ఉమెనే ఉన్నారు. ఇక్కడ పావర్టీ హియర్ మీన్స్ ఎంత అంటే పర్ డే $1 కన్నా తక్కువ ఖర్చు పెట్టగలిగే వాళ్ళందరూ పూర్ కింద లెక్క. ఓకే, ఇక్కడ కన్జంప్షన్ పర్ డే $1, రోజుకి $1 కూడా ఖర్చు పెట్టలేని వాళ్ళని పూర్ కింద లెక్క వేస్తే అలాంటి వాళ్ళు 1.3 బిలియన్ పీపుల్ ఉంటే వాళ్ళల్లో 70% మంది ఉమెనే ఉన్నారు. అండ్ ఈ 70% పూర్గా ఉన్న ఉమెన్ మోస్ట్ అఫెక్టెడ్ బై క్లైమేట్ చేంజ్ అవుతారు. ఎలా అవుతారు అన్నది కింద మనం చూద్దాము. అండ్ ఇక్కడ ఇంకోటి చూడండి, 80% ఆఫ్ దోస్ డిస్ప్లేస్డ్ బై క్లైమేట్ చేంజ్ ఆర్ ఉమెన్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల డిస్ప్లేస్మెంట్స్ అవుతూ ఉంటాయి. లైక్ ఎందుకు అవుతూ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. ఇప్పుడు హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయి మనకి, లైక్ హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ ఇట్లాంటి వాటి చోట. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్లో జోషిమఠ్ ఎగ్జాంపులే తీసుకుందాము. జోషిమఠ్లో ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల అక్కడున్న వాళ్ళని వేరే ఊళ్ళకి షిఫ్ట్ చేయడం కానివ్వండి, లేదంటే ఫ్లడ్స్ వస్తున్నాయి అని అంటే, లేదా కోస్టల్ ఏరియాస్లో ఉంటారు కదా, కోస్టల్ ఏరియాస్లో ఈ ఫిషింగ్ కమ్యూనిటీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళందరూ పూర్తి కోస్ట్ను ఆనుకొని ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక సునామీ హెచ్చరిక కానివ్వండి, లేదంటే ఏదన్నా లైక్ సైక్లోన్ ఇలాంటివి ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, వాళ్ళ ఏరియాస్ నుంచి డిస్ప్లేస్ చేస్తారు. అంటే వేరే చోటికి రీహాబిలిటేషన్ సెంటర్స్ లాగా ఉంటాయి కదా, అలాంటి చోటికి పంపించడం జరుగుతుంది కదా. సో అట్లాంటప్పుడు అట్లా పంపించే వాళ్ళల్లో 80% మంది ఉమెనే ఉన్నారు. సరే, ఉంటే ఏమైంది అని అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకొక ఫ్యాక్ట్, 80% మంది ఉమెన్ ఉన్నారు. అండ్ పోస్ట్ డిజాస్టర్స్ అలాంటి ఉమెన్ మీద వైలెన్స్ అనేది 15% ఇంక్రీజ్ ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం కొన్ని లైక్ ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు జస్ట్ చెప్తున్నాను. అది మీరు కావాలంటే ఆన్సర్ లాగా, క్వశ్చన్ ఏదన్నా వస్తే ఆన్సర్లో మీరు దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇట్లాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుంది అంటే అక్కడ వాళ్ళకి ప్రాపర్ హౌసింగ్ ఫెసిలిటీస్ లాగా అట్లాంటివి ఏమి ఉండవు కదా. జస్ట్ ఇలా మన ఒక చిన్న గుడిసెలాగా కొట్టంలాగా వేసేసి అందులో పెట్టేస్తారు వాళ్ళని. అలాంటప్పుడు వాటికి ప్రాపర్గా డోర్స్ ఉండవు. విమెన్కి పర్టికులర్గా అక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేని పరిస్థితిలో అవి ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఉమెన్ మీద ఈ సెక్షువల్ అసాల్ట్స్ కానీ, లేదంటే ఉమెన్ ట్రాఫికింగ్ ఇష్యూస్ కానీ, వీళ్ళని ప్రాస్టిట్యూషన్లోకి దించే వాళ్ళు కానీ, ఇట్లాంటి ర్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి వీళ్ళని చాలా ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. పర్టికులర్గా ఇలా డిస్ప్లేస్ అయ్యి అలాంటి సెంటర్స్లో ఉన్న ఉమెన్ అండ్ గర్ల్స్ని టార్గెట్ చేస్తూ. ఓకేనా. సో మనకి ఈ రిపోర్ట్ ప్రకారం ఏమని తెలుస్తుంది అంటే, ఆఫ్ దిస్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇంక్రీజ్డ్ బై 15% పోస్ట్ డిజాస్టర్స్. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఉమెన్ ఇలా అఫెక్ట్ అవ్వబడుతున్నారు అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. అండ్ థర్డ్, climate refugee girls are half likely to be in school as refugee boys, but twice the rate of child marriages in the same case. ఎందుకు అనంటే గర్ల్స్ ఆర్ ఫెల్ట్ యాజ్ బర్డన్ అని అంటున్నాం. అంటే ఏం లేదు, ఇక్కడ సింపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ వల్ల ఒక ఫ్యామిలీ ఉంది, దే ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అనుకుందాం. అంటే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటాం కదా, అంటే వాళ్ళ తిండి కోసము వాళ్ళు వ్యవసాయం మీద డిపెండ్ అయిన ఒక కుటుంబం ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల వర్షాలు సరిగా పడలేదు, అంటే డ్రాట్ లైక్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు పంట పండకపోతే వాళ్ళకి తినడానికి డబ్బులు ఉండవు, అండ్ మిగతా లైక్ వేరే యాక్టివిటీస్కి ఖర్చు పెట్టడానికి కానీ అట్లాంటి వాటికి డబ్బులు పెద్దగా ఉండవు అని అనుకుందాం. సో ఇఫ్ దే కెన్ ఫీడ్ ఓన్లీ వన్, ఆర్ ఇఫ్ దే కెన్ మేక్ దేర్ చిల్డ్రన్ గో టు స్కూల్ అమాంగ్ ఒక 2నో 3నో ఉంటే ఒకరినే పంపించగలరు అని అనుకుంటే, ఖచ్చితంగా అలాంటి ఫ్యామిలీస్లో
ఎవరిని ప్రిఫర్ చేస్తారు అంటే మెయిల్ చైల్డ్నే స్కూల్కి పంపడానికి ప్రిఫర్ చేస్తారు. సో అంటే ఇక్కడ ఏమని అంటున్నాం మనము, వీ కెన్ డెడ్యూస్ దట్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ మీద ఖచ్చితంగా పడుతోంది. క్లైమేట్ రెఫ్యూజీ గర్ల్స్ అని అంటాం మనం. క్లైమేట్ రెఫ్యూజీస్ అంటే క్లైమేట్ వల్ల దెబ్బతిన్న వాళ్ళు రెఫ్యూజీస్. క్లైమేట్ రెఫ్యూజీ గర్ల్స్ ఆర్ హాఫ్ లైక్లీ టు బీ ఇన్ స్కూల్ యాజ్ రెఫ్యూజీ బాయ్స్. అంటే అదే క్లైమేట్ చేంజ్ వల్ల అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్లో బాయ్స్ ఎంత శాతం మంది మళ్ళీ స్కూల్కి వెళ్ళగలుగుతున్నారు అనే రేట్ని, గర్ల్స్ ఎంత శాతం మంది వెళ్తున్నారు అనే రేట్ని చూస్తే వాళ్ళల్లో బాయ్స్లో సగం మంది మాత్రమే గర్ల్స్ మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతున్నారు. అదే ఎర్లీగా చైల్డ్ మ్యారేజెస్ చేసి పంపించడంలో మాత్రం ట్వైస్ ద రేట్. అంటే అబ్బాయిలకి అయితే ఎర్లీగా చైల్డ్ మ్యారేజెస్ చెయ్యరు, కానీ గర్ల్స్కి మాత్రం డబల్ రేట్లో, ఐ మీన్ 2 times ఎక్కువగా గర్ల్ చైల్డ్కి చైల్డ్ మ్యారేజెస్ చేసేసి త్వరగా పంపించేస్తున్నారు. బికాజ్ ఎందుకు అనంటే వాళ్ళని ఫీడ్ చేసే పోషించేంత పరిస్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళకి ఎర్లీ మ్యారేజెస్ చేసేసి పంపించేస్తున్నారు. పర్టికులర్గా మనం ఇది హంగర్ గురించిన టాపిక్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. దట్ ఇది ఎక్కువగా మనము ఆదివాసీస్ ఉంటారు కదా, ట్రైబల్స్. సో వీళ్ళు ఏంటి అని అంటే ఈ జూమ్ కల్టివేషన్ అంటాం మనం, దాని మీద డిపెండ్ అయి ఉంటారనమాట. పర్టికులర్గా క్లైమేట్ చేంజ్ వల్ల వాళ్ళకి కొంచెం వర్షాలు ఎక్కువ పడినా ప్రాబ్లమే, తక్కువ పడినా ప్రాబ్లమే. అట్లాంటప్పుడు వాళ్ళు బర్డన్గా ఫీల్ అయిపోయి చైల్డ్ మ్యారేజెస్ చేసేసి పంపిస్తున్నారు. ఎంత అంటే లైక్ ఇక్కడ 68% ఆఫ్ ద ఆదివాసీస్ లో మదర్ అవుతున్న ఆదివాసీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ లెస్ దాన్ 20 years. అంటే 20 years కన్నా ముందే వాళ్ళు మదర్ అవుతున్నారు అంటే పెళ్ళిళ్ళు చేసేసుకొని మదర్స్ అయిపోతున్నారు అని అంటే దాని ఇంపాక్ట్ వాళ్ళ మెటర్నల్ హెల్త్ మీద ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న ఏజ్ వాళ్ళు కదా, కాబట్టి వాళ్ళకి అంత చైల్డ్ బేరింగ్ కెపాసిటీ అనేది ఉండదన్నమాట. పిల్లల్ని వాళ్ళు బేర్ చేయలేరు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది అండ్ మెటర్నల్ మోర్టాలిటీ కేసెస్ కూడా పెరుగుతుంటాయి. వాళ్ళు చనిపోతూ ఉంటారు, లేదా కొన్నిసార్లు లోపల ఉన్నటువంటి బేబీస్ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఆరెల్స్ వాళ్ళు ఒకవేళ పుట్టినా కూడా మనము ఈ స్టంటింగ్ కానీ వేస్టింగ్ కానీ ఇట్లా అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి సరైన పోషకాహారం అనేది ఉండదు. బికాజ్ వాళ్ళ ఏజ్ చాలా తక్కువ ఒకటి, అండ్ వాళ్ళ బాడీ కూడా అంత సపోర్ట్ చేయదన్నమాట. వాళ్ళది రీప్రొడక్టివ్ ఏజ్లోనే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు మదర్ అయ్యేంత కెపాసిటీ వాళ్ళకి ఇంకా అప్పటికే వచ్చిండక ముందే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు మదర్ అవుతున్నారు కాబట్టి. సో ఇదంతా దేనివల్ల అనంటే క్లైమేట్ చేంజ్ అనే దానివల్ల. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ క్లైమేట్ చేంజ్ ఈజ్ అఫెక్టింగ్ ద లైఫ్స్ ఆఫ్ ఉమెన్. ఇది ఓన్లీ ఇండియన్ కేసే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇదే పరిస్థితి జరుగుతోంది. అండ్ ఇంకోటి చూడండి, ఎక్స్పోజర్ టు పొల్యూటెంట్స్ అంటే ఇక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ప్రెగ్నెంట్ ఉమెన్, ఇన్ఫాంట్స్, యంగ్ చిల్డ్రన్ అనమాట. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూడొచ్చు. ఏంటది అంటే డార్జిలింగ్ టీ ప్లాంటేషన్స్ కేసు. అంటే డార్జిలింగ్లో మనకి బాగా తెలుసు దట్ డార్జిలింగ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ టీ ప్లాంటేషన్స్ కదా. టీ ప్లాంటేషన్స్కి అది చాలా ఫేమస్ అవుతుంది. సో ఈ టీ ప్లాంటేషన్స్లో ఏంటి అంటే దే ఎంప్లాయ్ మోర్ ఉమెన్ అనమాట. ఎందుకంటే విమెన్ చీప్ లేబర్గా దొరుకుతారు, వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్కే ఉమెన్ లేబర్గా దొరుకుతారనమాట ఈ టీ ప్లాంటేషన్స్లో పనిచేయడానికి. అయితే ఈ మధ్యకాలంలో ఈ టీ ప్లాంటేషన్స్ యొక్క ప్రొడక్టివిటీ పెంచాలి అని చెప్పి ఫర్టిలైజర్స్ని ఎక్కువగా వాడడం వల్ల వీఆర్ సీయింగ్ మోర్ మార్టాలిటీ రేట్స్ ఇన్ దోస్ ఉమెన్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ లేబర్ అనమాట. ఈ ఫర్టిలైజర్స్ని వాళ్ళు ఇట్లా స్ప్రే చేయడం కానీ, తర్వాత టీ ప్లాంటేషన్స్ని ఇట్లా ప్లకింగ్ చేస్తారు కదా, టీ లీవ్స్ని ఆ ప్లకింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం కానీ ఆ ఫర్టిలైజర్స్తో వాటితోటి, దానివల్ల ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళల్లో మార్టాలిటీ రేట్ అనేది పెరుగుతోంది ఉమెన్లో. అంటే ఏంటి, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, క్లైమేట్ ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ని యూజ్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఆబ్వియస్లీ సఫర్ అవుతున్నది ఎవరు ఇక్కడ అల్టిమేట్గా అంటే ఉమెన్ ఆర్ డైరెక్ట్లీ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాక్టీసెస్ అనమాట, ఇట్లాంటి అగ్రెసివ్ ప్రాక్టీసెస్ వల్ల. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్,
విక్టిమ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. విక్టిమ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని ఎందుకు అంటున్నాము అని అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విమెన్ ఆర్ మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాదరింగ్ ఫుడ్, ఫ్యూయల్ అండ్ వాటర్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. టోటల్ ఫ్యామిలీకి ఫుడ్, ఫ్యూయల్, తర్వాత అంటే కావాల్సిన ఫుడ్ కానీ తర్వాత వాటర్ ఏదైనా కావాలన్నా అవన్నీ సమకూర్చడంలో ఇన్వాల్వ్ అయి ఉండేది మేజర్గా ఉమెనే ఉంటారు. పర్టికులర్గా ఎమర్జింగ్ కంట్రీస్లో లేదా డెవలపింగ్ కంట్రీస్లో, ఇంకా పర్టికులర్గా ఇండియాలో. సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎక్కువయ్యింది అనుకోండి, దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ స్కేర్సిటీ పెరుగుతుంది. వాటర్ స్కేర్సిటీ పెరిగితే ఇక్కడ ఏమవుతుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇక్కడ వాటర్ స్కేర్సిటీ అయితే ఏమవుతుంది అని అంటే జనరల్గా ఇప్పుడు మనకి కొన్ని రూరల్ ఏరియాస్లో వాటర్, ట్యాప్డ్ వాటర్ అనేది ఇంటికి రాదు. ఇంటింటికి ట్యాప్లు ఏమి ఉండవు, వాటర్ రావు కదా. వాళ్ళు ఒక చోటికి వెళ్ళి వాటర్ని కలెక్ట్ చేసుకొని రావాల్సి ఉంటుంది, వెల్స్ నుంచి కానీ కెనాల్స్ ఇట్లాంటి వాటి నుంచి కదా. సో అలాంటి పని అంటే లైక్ అక్కడికి వెళ్ళి వాటర్ని తీసుకొని రావడము అనే పని చేసేది 80% ఉమెనే ఉంటారు. 80% ఆఫ్ ద వాటర్ ఈజ్ కలెక్టెడ్ బై ఉమెన్. ఓకే, సరే పోనీ తెచ్చారే అనుకుందాము. అయితే దాంట్లో ఇష్యూ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజెస్ రిపోర్ట్, సింపుల్గా ఐడిఈ రిపోర్ట్ అంటాము. ఈ ఐడిఈ రిపోర్ట్ ప్రకారము ఇండియన్ ఉమెన్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఈ వాటర్ తాగడం కోసము అని అంటే ఇండియన్ ఉమెన్ స్పెండ్ 15 crore వర్క్ డేస్ పర్ ఇయర్. సంవత్సరానికి 15 కోట్ల పని రోజులు కేవలము వాటర్ తాగడం కోసమే స్పెండ్ చేస్తున్నారు ఇండియాలో ఉండే ఉమెన్ జస్ట్ టు ఫెచ్ వాటర్. సో ఇంత టైం కేవలం వాళ్ళు నీళ్లు తాగడం కోసమనే పోగొట్టుకుంటే దెన్ ఇట్ అమౌంట్ టు ఏ లాస్ ఆఫ్, మన కంట్రీకి దీనివల్ల ఎకానమీ టర్మ్స్లో చూసినట్టయితే ఎంత నష్టం అవుతుంది అని అంటే 100 crores, 100 కోట్ల నష్టం జరుగుతోంది. బికాస్ ఇండియన్ ఉమెన్ ఆర్ స్పెండింగ్ ఇండియన్ ఉమెన్ ఆర్ స్పెండింగ్ 15 crore వర్క్ డేస్ పర్ ఇయర్ జస్ట్ టు ఫెచ్ వాటర్ అన్నమాట. ఇది ఇండియాలో పరిస్థితి అయితే మరి మిగతా వరల్డ్లో అంతా ఎట్లా ఉంది అని అంటే ఇక్కడ చూడండి, అక్రాస్ ద వరల్డ్ ఉమెన్ స్పెండ్, ఇది ఇంకా ఘోరమైన నెంబర్, 200 million hours పర్ డే. ఒక రోజులో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉమెన్ సగటున ఒక రోజున ఒక ఉమెన్ మొత్తం ప్రతి ఒక్క ఉమెన్ ఎంత టైం స్పెండ్ చేస్తోంది ఒక రోజులో అంటే 200 million hours జస్ట్ టు ఫెచ్ వాటర్. ఓన్లీ ఒక చోటికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావడానికి మాత్రమే వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి టైం ఎంత ఉమెన్ అని అంటే 200 million hours. జస్ట్ మనం ఒకసారి ఆలోచిద్దాము, మొత్తం వరల్డ్లో ఉన్న ఉమెన్కి ఇట్లాంటి సిచ్యువేషన్ రాలేదు అంటే పోయి వాటర్ ఇంత తీసుకొని రావడానికి ఇంత టైం పట్టట్లేదు అని అనుకుంటే, ఇఫ్ దే కెన్ యూజ్ ద సేమ్ టైం ఫర్ సమ్ అదర్ ప్రొడక్టివ్ వర్క్, ఏదన్నా ఒక ఎకనామిక్ యాక్టివిటీలో వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న ఎకానమీస్ అన్నీ డెవలప్డ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉండొచ్చు అనమాట. సో అంత టైమ్ ఓన్లీ టు ఫెచ్ వాటర్ ఉమెన్ స్పెండ్ చేస్తున్నారు అని అంటే ఇంతకన్నా ఉమెన్ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పడానికి మనం ఇంకేం ఫ్యాక్ట్ రాయగలుగుతాం కదా. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్యాక్ట్ దట్ వీ కెన్ రైట్ టు షోకేస్ దట్ విమెన్ ఆర్ ద విక్టిమ్స్ ఆర్ మేజర్ విక్టిమ్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. సో ఇప్పుడు మనం చెప్పచ్చు కదా, క్లైమేట్ చేంజ్ అఫెక్ట్స్ ఎవ్రీ వన్ బట్ నాట్ ఈక్వల్లీ, ఎందుకంటే ఉమెన్ ఇంత ఎక్కువగా అఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి. అండ్ ఇక్కడ మనం రాయాల్సిన ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే పర్టికులర్గా ఈ వాటర్ దానికి మహారాష్ట్ర పానీబాయ్ ఇష్యూ ఆఫ్ మహారాష్ట్ర ఏంటి అని అంటే ఇది ఇంకా ఒక ఘోరమైన సిచ్యువేషన్ అనమాట ఇండియాలో. ఏంటది అని అంటే మహారాష్ట్రలోని రూరల్ విలేజెస్, కొన్ని రిమోట్ రూరల్ ఏరియాస్ ఉన్నాయి. నాట్ రిమోట్, అవేమంత రిమోట్ ఏరియాస్ కూడా కాదు. మనకి మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ ముంబై, మన ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం ఈ ముంబైని. అలాంటి ముంబై సిటీ నుంచి జస్ట్ 185 kilometers దూరంలో ఉన్నటువంటి రూరల్ విలేజెస్లో జరుగుతున్నటువంటి ఒక ఘోరమైన ప్రాక్టీస్ ఇది. ఏంటది అనంటే పానీబాయ్ అని చెప్పి. అంటే ఏంటి అనంటే ఆ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంది. మహారాష్ట్రలో మనకి డ్రాట్ ఎక్కువ కొన్ని ఏరియాస్లో అని చెప్పి అంటాం కదా. సో ఆ డ్రాట్ ఎక్కువైపోయి వాళ్ళకి వాటర్ అవైలబిలిటీ లేక ఆ ఏరియాలో
ఏమైందంటే వాళ్ళకి వాటర్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కేవలం జస్ట్ టు ఫెచ్ వాటర్ మహారాష్ట్రలో ఉండే మెన్ ఇద్దరు ముగ్గురు వైఫ్స్ని ఇద్దరు ముగ్గురు విమెన్ని పెళ్ళి చేసుకుంటున్నారు. దే ఆర్ సీయింగ్ పాలిగామీ యాజ్ అ సొల్యూషన్ టు వాటర్ స్కేర్సిటీ అనమాట. సో అట్లా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని పానీబాయిస్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో పానీబాయిస్ అంటే ఎవరు అని అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్స్, అంటే వాళ్ళకి వీళ్ళ భార్యల్లాగా ఎలాంటి లీగల్ రైట్స్ ఉండవు. దే డోంట్ ఈవెన్ విల్ హ్యావ్ చిల్డ్రన్ విత్ దెమ్, వాళ్ళతో పిల్లలు కూడా వీళ్ళకి ఉండరు. అంటే వాళ్ళు పేరుకే వైఫ్ అని, కానీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వీళ్ళ నుండి రావు. మరి వాళ్ళ పని ఏంటి అని అంటే జస్ట్ వాటర్ని తీసుకొని రావడము, ప్రతిరోజు వెళ్ళి దే నీడ్ టు ట్రావెల్ 3 kilometers a day, అలా 2 times వెళ్ళాలి. అండ్ వాళ్ళు 15 లీటర్స్ కెపాసిటీ ఉన్న క్యాన్ ఈ బిందెల్లాగా ఉంటాయి కదా, అలాంటి వాటిల్ని రెండుగా తీసుకొని వచ్చి మొత్తం ఆ హౌస్ హోల్డ్కి కావాల్సిన వాటర్ నీడ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలి. కొన్ని ఫ్యామిలీస్లో 3-4 వైఫ్స్ కూడా ఉన్నారు. ఓకే, మినిమం ఇద్దరు ముగ్గురు అయితే గ్యారంటీగా ఉన్నారు ఆ ఏరియాస్లో. కొంతమంది ఇంకా ఎక్సీడ్ కూడా అయ్యిందనమాట నెంబర్. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఏమో పిల్లల్ని చూసుకోవడానికి, సెకండ్ అండ్ థర్డ్ ఈ పానీబాయిస్ లాగా ఉన్న వాళ్ళేమో జస్ట్ వెళ్ళి వాటర్ తీసుకొని రావడానికి. అలాంటి సిచ్యువేషన్లో పాలిగామీ అనేది వాటర్ స్కేసిటీకి ఏమన్నా ఒక సొల్యూషనా? అంటే ఇప్పుడు ఇక్కడ విమెన్ రైట్స్ పోయినట్టే కదా. సో ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనే అనుకోవచ్చా మనం దీన్ని? సో మహారాష్ట్ర పానీబాయి ఇష్యూని కూడా మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు అనమాట. సో మరి ఇంత జరుగుతోంది కదా, ఇప్పుడు మరి ఎవరో వచ్చి ఎందుకు యాక్ట్ చేయాలి ఉమెన్ కోసము? విమెన్ కెన్ యాక్ట్ ఫర్ దెమ్సెల్వ్స్, అంటే విమెన్ కెన్ లీడ్ ద క్లైమేట్ యాక్షన్. అంటే ఇక్కడ విమెన్ లెడ్ క్లైమేట్ యాక్షన్ అనేది కావాలి అని చెప్పి మనం అంటున్నాం. మరి విమెన్ కేపబుల్ ఆఫ్ లీడింగ్ ద క్లైమేట్ యాక్షన్ అని అంటే ఇక్కడ మనం చూద్దాము. ఎందుకు అంటే ఉమెన్ ఎందుకు ఉండాలి అంటే బెటర్ గవర్నెన్స్ కోసము అండ్ కన్జర్వేషన్ అవుట్కమ్స్ కోసము అండ్ డిజాస్టర్ రెడీనెస్. సో వాళ్ళే విక్టిమ్స్ కాబట్టి వాళ్ళైతేనే కావాల్సిన సొల్యూషన్ని ఇవ్వగలుగుతారు అని చెప్పి అంటున్నాం అనమాట. ఎందుకు అనంటే దీనికి ఒక మంచి ఫ్యాక్ట్ ఏంటి అనంటే ఇట్ ఈస్ జస్టిఫైడ్ బై ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు మనకి కొన్ని కార్పొరేట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా. సో ఆ కంపెనీస్లో టాప్ మోస్ట్ మేనేజీరియల్ పొజిషన్స్లో కనుక విమెన్ ఉన్నట్టయితే, ఇఫ్ దెర్ ఈజ్ 1% ఇంక్రీజ్ ఇన్ ఫీమేల్ మేనేజర్స్ ఇన్ కార్పొరేట్స్, దెన్ అలాంటి కంపెనీస్ తీసుకునే డెసిషన్స్ వల్ల we can see a reduction in 0.5% in CO2 emissions. అంటే ఆ కంపెనీ వల్ల ఎమిట్ అయ్యే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో CO2 ఎమిషన్స్, వాటిల్లో we can see 0.5% రిడక్షన్. అంటే ఫీమేల్ మేనేజర్స్ చాలా ఫర్మ్ డెసిషన్స్ని కొన్నిటిని తీసుకోవడం వల్ల మనకి CO2 ఎమిషన్స్ 0.5% తగ్గుతున్నాయి. వీళ్ళు 1% పెరిగితే అందులో హాఫ్ CO2 ఎమిషన్స్ని తగ్గించగలుగుతున్నారు. అంటే ఉమెన్ లీడర్స్ కనుక విమెన్ లీడర్స్ ఈ క్లైమేట్ యాక్షన్ని లీడ్ చేయగలుగుతారు అని అనడానికి ఇది ఒక మంచి ఫ్యాక్ట్ కింద మనం రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా మనకి ప్రూవెన్ ఫ్యాక్ట్ ఉన్నప్పటికీ స్టిల్ దే ఆర్ అండర్ రిప్రజెంటెడ్ వీళ్ళు ఇంకా అండర్ రిప్రజెంటెడ్గానే ఉన్నారనమాట. ఇక్కడ మనం ఈ పాయింట్ని చూద్దాము. ఫస్ట్ 2020లో మనకి అన్ని కంట్రీస్కి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీస్ ఉంటారు కదా. సో అన్ని నేషన్స్ యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీస్లో ఓన్లీ 15% మాత్రమే ఉమెన్ చేత లీడ్ చేయబడుతోంది. ఈవెన్ ఇన్ ఇండియా ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ విమెన్ కాదు కదా. సో అట్లా అన్ని నేషన్స్ యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీస్ని కనుక ఉమెన్ లీడ్ చేయగలిగితే ఇంకా బెటర్ అవుట్కమ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఓన్లీ 15% మాత్రమే ఉమెన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ ఉన్నారు. అంటే వాళ్ళని లీడర్షిప్ పొజిషన్స్లో మనం ఉంచట్లేదు, కానీ ఉంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటున్నాం. సో ఇది నేషనల్ లెవెల్లో. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ చూడండి, మనకి కాప్ సమ్మిట్స్ ఉన్నాయి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇవి జరిగేదే మనకి క్లైమేట్ యాక్షన్ గురించి డిస్కస్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడానికి, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి కదా ఈ కాప్ సమ్మిట్స్ జరిగేది. అలాంటి కాప్ సమ్మిట్స్లో కూడా ఓన్లీ 33 to 35% మాత్రమే ఉమెన్ ఉన్నారు. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డిస్కషన్స్లో కూడా ఉమెన్కి
ఆన్ పార్ విత్ మెన్ ఈక్వల్ రోల్ అనేది లేదు. సో అట్లాంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాం. ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇక్కడ విమెన్ ఏం చేయగలుగుతారు అనేది ఇప్పుడు చూద్దాం. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. ఇప్పుడు ఉమెన్ మేకప్ నియర్లీ హాఫ్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ ఫోర్స్. టోటల్ అగ్రికల్చరల్ లేబర్ ఫోర్స్ ఎంతైతే ఉందో అందులో సగం మంది ఉమెనే ఉంటారు. అండ్ అలాంటి ఉమెన్కి మెన్కి ఈక్వల్గా రిసోర్సెస్ని కనుక ఇస్తే, అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఉమెనే హాఫ్ ఆఫ్ ద అగ్రికల్చర్ లేబర్ ఫోర్స్ ఉంటారు, కానీ నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ ఓన్డ్ బై ఉమెన్. అంటే వాళ్ళ పేరు మీద భూమి అనేది ఉండదు. వాళ్ళు లేబర్గానే, అగ్రికల్చరల్ లేబర్గానే ఉంటున్నారు, కానీ ఆ ల్యాండ్కి ఓనర్షిప్ రైట్స్ అనేవి వాళ్ళకి లేవు. సో అట్లా కాకుండా వాళ్ళకి ఓనర్షిప్ రైట్స్ని ఇచ్చి, అంటే వాళ్ళకి యాక్సెస్ టు క్రెడిట్, తర్వాత మిగతా రీసోర్సెస్ ఏమేమి కావాలో, ఇన్పుట్స్ ఏమేమి కావాలో వాటిని కనుక మెన్కి ఏమేమైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవి ఈక్వల్లీ ఉమెన్కి కూడా ఇచ్చినట్టయితే, దెన్ మెన్ ప్రొడ్యూస్ చేసేదానికన్నా కూడా ఈల్డ్ 4% పెంచి చూపించగలరు ఉమెన్. ఓకేనా? సో ఈల్డ్ కెన్ ఇంక్రీజ్ బై 4%. ఆ 4% ఇంక్రీజ్ వల్ల మనకేం ఉపయోగం ఉంటుంది అని అంటే, హంగర్ విల్ రెడ్యూస్ బై 12 to 17%. ఎందుకంటే ఈల్డ్ పెరిగితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఫుడ్ వాల్యూమ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పెరుగుతాయి కదా. సో దానివల్ల హంగర్ అనేది ఎంత తగ్గుతుంది అని అంటే 12 to 17% హంగర్ అనేది తగ్గుతుంది. సో ఈ పావర్టీ అనే ఈ విషయ సైకిల్ నుంచి, ఆ హంగర్ నుంచి ఉమెన్ అండ్ మిగతా వాళ్ళు కూడా బయటపడేదానికి స్కోప్ ఉంది. సో అట్లాంటి రీసోర్సెస్ కూడా మనకి క్లైమేట్ స్మార్ట్ రీసోర్సెస్ని కనుక ఉమెన్కి ఇస్తే, దెన్ వాళ్ళు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ని తీసుకొని రాగలుగుతారు. ఓకేనా? ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ని కూడా మనం ఒకటి రాయొచ్చు అనమాట. వెస్ట్ బెంగాల్లో ఒక లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ చికెన్ ఫీకస్ ఉంటుంది కదా, సో దాని నుంచి దాన్ని కింద పడితే లైక్ దాని నుండి ఫిషెస్ని పెంచడము, పౌల్ట్రీ, అంటే లైక్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లాగా చేశారనమాట. అది ఒక ఎగ్జాంపుల్ లాగా మనం ఇక్కడ రాయొచ్చు. అండ్ సెకండ్ వన్, లోకల్ టు గ్లోబల్. ఉమెన్ హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. వీళ్ళకి ట్రెడిషనల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది లోకల్ లెవెల్లో. సో దాన్ని యూజ్ చేసుకొని సస్టైనబుల్ వేలో కన్జంప్షన్ ఎట్లా, ప్రొడక్షన్ ఎట్లా, ఇట్లాంటివన్నీ లైక్ మంచి సొల్యూషన్స్ని ఇవ్వగలుగుతారనమాట. సో ఆ లోకల్ నాలెడ్జ్ని, ఆ ఎక్స్పర్టైజ్ని, లీడర్షిప్ని వాడుకుంటే మనం ఈ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనము గ్రెటా థున్బర్గ్ ఉన్నారు కదా, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూవ్మెంట్ అని చెప్పి చేస్తున్నారు. ఈమె ఒక క్లైమేట్ యాక్టివిస్ట్ అనమాట. సో ఆమె ప్రూవ్ చేశారు దట్ ఉమెన్ కెన్ లీడ్ ద క్లైమేట్ యాక్షన్ అని చెప్పి. సో ఇది మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు అనమాట. అండ్ థర్డ్ వన్, సస్టైనబుల్ ఎనర్జీ. సో ఉమెన్ ప్లే కీ రోల్ ఇన్ ట్రాన్సిషన్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అయ్యి కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలి అనే దాంట్లో ఉమెన్ కీ రోల్ ప్లే చేస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కింద సోలార్ సిస్టర్ అనే దాని గురించి రాయొచ్చు. సోలార్ సిస్టర్ అనేది ఏంటంటే, ఇది ఒక ఉమెన్ లెడ్ ఇనిషియేటివ్ ఇన్ ఆఫ్రికా అనమాట. దీంట్లో ఏంటంటే సోలార్ కుక్ టాప్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా మనము ఈ ఫాజిల్స్ని బర్న్ చేసి, కుక్ చేసి, దానివల్ల ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ఉమెన్ సఫర్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కాకుండా సోలార్ సిస్టర్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చి దాని ద్వారా చాలామంది ఆఫ్రికన్ ఉమెన్ని ఎంపవర్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఉమెన్ లెడ్ ఇనిషియేటివ్, దీన్ని లీడ్ చేసింది కూడా ఉమెనే. సో సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్లో ఉమెన్ కీ రోల్ ప్లే చేస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చు. అండ్ ఇవన్నీ సొల్యూషన్స్. అయితే ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి, ఇంకేం చేయాలి మనము అంటే, కెపాసిటీ బిల్డింగ్, అంటే విమెన్ని ట్రైన్ చేయాలి. అండ్ ప్రమోటింగ్ విమెన్స్ పార్టిసిపేషన్ అట్ లోకల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉమెన్ పార్టిసిపేషన్ని ప్రమోట్ చేయాలి. అండ్ జెండర్ సెన్సిటివ్ క్లైమేట్ ఫైనాన్స్. ఇప్పుడు క్లైమేట్ ఫైనాన్సింగ్ మెకానిజం కూడా జెండర్ సెన్సిటివ్గా ఉండాలి. అంటే ఉమెన్కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇచ్చే ప్రాజెక్ట్స్లో అలాంటి వాటిని ఎక్కువ ఫైనాన్స్ చేయడము అట్లా ఉండాలి. సో జెండర్ సెన్సిటివ్ క్లైమేట్ ఫైనాన్స్ ఈజ్ నీడెడ్. సో ఇవన్నీ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇలాంటిది, ఇది ఉమెన్స్ డే థీమ్ ఐ గెస్, జెండర్ ఈక్వాలిటీ టుడే లీడ్స్ టు సస్టైనబుల్ టుమారో టు ప్రొటెక్ట్ అవర్ మదర్ ఎర్త్ అంటున్నాం. మనకి అర్త్నే మనము మదర్ ఎర్త్ అంటాం. అంటే ఒక ఫెమినైజ్డ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం కదా అర్త్ని.
సో అర్త్నే ఒక ఫెమినైన్ ఫామ్లో మనం చూపిస్తున్నప్పుడు అలాంటి ఎర్త్ క్లైమేట్ చేంజ్కి విక్టిమ్ అవుతోంది. అట్ ద సేమ్ టైం అలాంటి ఉమెనే క్లైమేట్ చేంజ్కి విక్టిమ్స్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ యాక్షన్కి వారియర్స్ అవుతారు. సో ఉమెన్ ఆర్ బోత్ ద విక్టిమ్స్ యాజ్ వెల్ యాజ్ వారియర్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి in achieving sustainable goal number 13, that is climate action by 2030 అని చెప్పి మనం ఆన్సర్ని ఎండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒక పాజిటివ్ నోట్లో ఆన్సర్ని ఎండ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఉమెన్ లెడ్ క్లైమేట్ యాక్షన్ అనే ఇష్యూ గురించి మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ టాపిక్ అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. థర్డ్ టాపిక్ వచ్చేసి అండర్స్టాండింగ్ లెట్స్ సే ద ఫ్రెంచ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం అని చెప్పి మనకి ఆర్టికల్ రావడం జరిగింది. ఇది వచ్చేసి GS 2లో కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ కింద అయినా అడగచ్చు. లేదా సెక్యులరిజం అంటే మనకి ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం, ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రెంచ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం కదా. సో మనం ఫ్రెంచ్ నుంచి లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇవి తీసుకున్నాము. సో వాటిని బారో చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం కంపారిటివ్ లాగా అంటే మన సెక్యులరిజం వాళ్ళ సెక్యులరిజం కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట. సో అలా ఒక క్వశ్చన్ వస్తే మన అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ కాంటెక్స్లో చూద్దాం. డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా ఫ్రమ్ ఫ్రాన్స్. అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజంని మనము డిఫరెన్సెస్ని మనం డిస్కస్ చేయాలి అని చెప్పి క్వశ్చన్ డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి మన అప్రోచ్ ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ అసలు సెక్యులరిజం అంటే ఏంటి అని చెప్పి ఒక సింపుల్ డెఫినేషన్ లాగా రాయొచ్చు. అంటే సెక్యులరిజం కెన్ బి అండర్స్టూడ్ యాజ్ సపరేషన్ ఆఫ్ ద రిలీజియన్ కదా. సెక్యులరిజం అంటే ఏంటి? సపరేషన్ ఆఫ్ రిలీజియన్ని సపరేట్ చేయడము. దేని నుండి సపరేట్ చేయాలి? ఫ్రమ్ పొలిటికల్, ఎకనామికల్, సోషల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. దీని నుండి రిలీజియన్ని సపరేట్ చేసి చూడడమే సెక్యులరిజం అంటే కదా. సో ఎందుకంటే రిలీజియన్ అనేది ప్యూర్లీ ఒక పర్సనల్ మ్యాటరు, ఓకేనా. కానీ ఈ సెక్యులరిజం అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా లైక్ దాని యొక్క అప్రోచ్ అనేది ఉంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంట్రీస్ ఓన్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీస్ అన్నమాట. సో వాటి యొక్క చరిత్రను బట్టి ఆ కంట్రీస్ యొక్క అప్రోచెస్ అనేవి సెక్యులరిజం పట్ల ఉన్నాయి. అలా ఫ్రెంచ్కి ఒక అప్రోచ్ ఉంది, ఫ్రాన్స్కి ఒక అప్రోచ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇండియాకు ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనం ఈ రెండిటి యొక్క అప్రోచెస్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నట్లు మనం చూడొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ చిన్న ఇంట్రొడక్షన్ లాగా రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫ్రెంచ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. ఈ ఫ్రెంచ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అనేది ఎప్పుడు ఆరిజినేట్ అయ్యింది అని అంటే మనకి 18th సెంచరీలో ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది కదా. సో ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఈ ఐడియా అనేది ఆరిజినేట్ అయ్యింది. సో దీంట్లో ఫ్రెంచ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అనేది 18th సెంచరీలో పుట్టడం జరిగింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనమాట. అదే ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం వచ్చేసి ఇది చాలా ఏన్షియంట్ కాన్సెప్ట్. ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజంని మనం ఏమంటాము అని అంటే సర్వధర్మ సంభవ్ అని అంటామన్నమాట. సర్వధర్మ సంభవ్ అని అంటే ఏంటి అని అంటే ఈ మొత్తం ఉన్న ధర్మాలన్నీ ఇక్కడ ఈ రిలీజియన్ అనేది ఒక ధర్మం కింద చెప్తాం మనం. ఓకే, సో ఈ సర్వధర్మాలు అన్నీ కూడా లైక్ డిఫరెంట్ పార్ట్స్లో పోయినా కూడా డెస్టినేషన్ మాత్రం ఒకటే ఉంటుంది. అంటే అవి తీసుకున్న దారులు వేరే, బట్ అంటే ఏంటంటే ద డెస్టినేషన్ ఆఫ్ ద పాత్స్ ఫాలోడ్ బై ఆల్ ద రిలీజియన్స్ ఈజ్ సేమ్ దో ద పాత్స్ మే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే సర్వధర్మ సంభవ్ అంటే ఏంటి అని అంటే అవి తీసుకునే దారులు డిఫరెంట్ అవ్వచ్చు, బట్ ఫైనల్గా అవి అల్టిమేట్గా చేరే డెస్టినేషన్ మాత్రం ఒకటే అని చెప్పి నమ్మే సిద్ధాంతం ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అనమాట. అది ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అంటే ఏ దారంతా కాదారి ఇది సపరేట్గా ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఇండియన్ సెక్యులరిజం నమ్ముతోంది. ఓకే, అండ్ ఇప్పుడు మనము డిఫరెన్సెస్ని రాయాలి. డిఫరెన్సెస్ బిట్వీన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ అని చెప్పి ఒక సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టేసి కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే రిలేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజియన్.
స్టేట్కి ఇంకా రిలీజియన్కి మధ్య ఉండే రిలేషన్ ఫ్రాన్స్లో అయితే ఎలా ఉంది, ఇండియాలో అయితే ఎలా ఉంది అంటే ఫ్రాన్స్లో వచ్చేసి ఫ్రెంచ్ సెక్యులరిజం అనేది ఏం ఎంఫసైజ్ చేస్తుంది అంటే స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ స్టేట్ ఫ్రాన్స్లో. ఓకే, అంటే స్టేట్కి రిలీజియన్కి చాలా స్ట్రిక్ట్ సెపరేషన్ ఉంటుంది, ఎలాంటి సంబంధము రెండిటికి ఉండదన్నమాట. కానీ ఇండియాలో ఏంటి అని అంటే ఇండియాలో ది స్టేట్ ఈజ్ అలౌడ్ టు ఇంటర్ఫియర్ ఇన్ సర్టైన్ ఆస్పెక్ట్స్. అంటే లైక్ ఏదైనా డిస్క్రిమినేటరీ నేచర్లో కానీ లేదా అప్రెసివ్ నేచర్లో ఏదైనా కొన్ని పనులు కొన్ని రిలీజియన్స్ కనుక చేస్తున్నట్టయితే దెన్ అలాంటప్పుడు ఇండియాలో స్టేట్ హియర్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఇది ఇండియన్ వే. అంటే ఇండియాలో స్టేట్కి ఇంకా రిలీజియన్కి మధ్య ఉండే రిలేషన్ అలా ఉంటుందన్నమాట. స్టేట్ హియర్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ అని అనుకోవచ్చు సింపుల్గా మనము. సో స్టేట్కి రిలీజియన్కి ఉండే రిలేషన్ ఫ్రాన్స్లో ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్ సెపరేషన్ ఉంటుంది, రెండింటికి మధ్య సంబంధమే ఉండదన్నమాట. ఎలాంటి సందర్భంలో స్టేట్ రిలీజియన్ విషయాల్లో కానీ రిలీజియన్ స్టేట్ అఫైర్స్లో కానీ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. కానీ ఇండియాలో మాత్రము ఏదైనా అప్రెసివ్ లేదా డిస్క్రిమినేటరీ వేలో కనుక ఈ రిలీజియన్స్ కనుక యాక్ట్ చేస్తున్నట్టయితే దెన్ ఇండియన్ గవర్నమెంట్ అనేది మనకి స్టేట్ అనేది రిలీజియస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, దీన్నే ఏమంటారు అని అంటే ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అప్రోచ్ అనేది ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజంలో ఫాలో అయ్యే పద్ధతి. దాన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అప్రోచ్ అనే పద్ధతిని మనం ఫాలో అవుతున్నాము ఇండియాలో. ఓకేనా, అది ఫస్ట్ డిఫరెన్స్. అండ్ రెండోది వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వర్సెస్ రిలీజియన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వర్సెస్ రిలీజియన్ అంటే ఏంటి అని అంటే ఏంటంటే ఫ్రెంచ్ కాన్సెప్ట్లో మనకి ఫ్రాన్స్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ సిటిజన్స్కి అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుందన్నమాట. అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ మనం ఈ టర్మ్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి ఆన్సర్లో. అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేది ఎక్కడ, ఫ్రాన్స్లో. అంటే వీళ్ళు రిలీజియన్కి సంబంధించి ఏమైనా మాట్లాడచ్చు. దే హ్యావ్ అబ్సల్యూట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట. కానీ ఇండియన్ కేసులో వచ్చేసరికి మనకి అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉండదు. మరి ఏం ఫ్రీడమ్ ఉంటుంది అంటే వీ హ్యావ్ క్వాలిఫైడ్ ఫ్రీడమ్ అని ఎందుకు అంటున్నాము, క్వాలిఫైడ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని ఎందుకు అంటున్నాము అని అంటే మనకి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని పెట్టచ్చు. ఓకే, సో గవర్నమెంట్ కెన్ లెవీ సర్టైన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. కాబట్టి మనకున్నది అబ్సల్యూట్ కాదు ఫ్రీడమ్, క్వాలిఫైడ్ ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ ఎందుకంటే బికాస్ సర్టైన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కెన్ బి లెవీడ్ ఆన్ ద సిటిజన్స్ అనమాట. ఇది ఒక డిఫరెన్స్ కింద మనం చూడొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రైట్ టు రిలీజియన్. ఓకే, రైట్ టు రిలీజియన్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఇండియాలో మనకి రైట్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అని చెప్పి రిలీజియన్ రైట్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్ అని చెప్పి ఉంది కదా మనకి. దీన్ని ఏమంటాం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అని అంటాం కదా, 25 to 28 ఆర్టికల్స్. సో ఈ ఆర్టికల్స్ మనకి ఏం ఎంపవర్ చేస్తున్నాయి సిటిజన్స్కి, ఇట్ హ్యాస్ గివెన్ రైట్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్. కానీ ఫ్రెంచ్లో అలాంటి రైట్స్ ఏవి లేవు. ఫ్రెంచ్ సెక్యులరిజం డస్ నాట్ రికగ్నైజ్ ఫండమెంటల్ రైట్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ ఆర్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్. సో కాబట్టి దాని గురించి ఏమీ ఫ్రెంచ్ సెక్యులరిజం చెప్పలేదు. కానీ ఇండియన్ సెక్యులరిజం ఏం చెప్పింది, యూ హ్యావ్ ఫ్రీడమ్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ ఆర్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్ అని చెప్పి చెప్తుంది. సో ఇది ఒక డిఫరెన్స్. అండ్ ఫోర్త్ వన్, రిలీజియన్ ఇన్ పబ్లిక్ స్పియర్. రిలీజియన్ ఇన్ పబ్లిక్ స్పియర్ అంటే ఏంటంటే ఫ్రాన్స్ విషయానికి వస్తే రిలీజియన్ అనేది కంప్లీట్గా ఒక ప్రైవేట్ మ్యాటర్. ఓకేనా, సో ప్రైవేట్ మ్యాటర్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ రిలీజియస్ సింబల్స్ని లైక్ ఇందాక మనం చూసాం కదా, ఈ బూర్కా కానీ క్రాస్ ఇట్లాంటివి ఏవి వేసుకోకూడదు అంటే చూడంగానే వాళ్ళు పలానా రిలీజియన్కి చెందిన వాళ్ళు అన్నది స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ అర్థం అవ్వకూడదు అని చెప్పి. అంటే అది ఒక ప్రైవేట్ మ్యాటర్, ఇది ఒక రిలీజియన్ అనేది స్ట్రిక్ట్లీ ఒక ప్రైవేట్ మ్యాటర్. కాబట్టి పబ్లిక్ స్పియర్లో రిలీజియస్ ఎక్స్ప్రెషన్ అనేది చెయ్యకూడదు అని చెప్పి ప్రివెంట్ చేస్తుంది ఫ్రాన్స్ గవర్నమెంట్ అనమాట.
కానీ వైల్ ఇండియా ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ రికగ్నైజెస్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ రైట్ టు ప్రాక్టీస్ రిలీజియన్. అంటే వాళ్ళు ఐ మీన్ ఇండియాలో వచ్చేసి దాన్ని ఒక ఇండివిజువల్ రైట్గా యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ రైట్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఇది ఒక పబ్లిక్ ఐ మీన్ ప్రైవేట్ మ్యాటర్గానే కాక పబ్లిక్ స్పియర్లో కూడా వాళ్ళ యొక్క రిలీజియస్ ఐడెంటిటీని వాళ్ళు నిలుపుకునే హక్కు మనకి ఇండియాలో ఉంది. సో రిలీజియన్ ఇన్ పబ్లిక్ స్పియర్ అనే దాంట్లో ఫ్రాన్స్ ఇండియా మధ్య ఇది డిఫరెన్స్ అనమాట. ఏంటంటే ఫ్రాన్స్ వచ్చేసి రిలీజియన్ ఏమని నమ్ముతుంది అంటే రిలీజియన్ అనేది ఒక ప్రైవేట్ మ్యాటర్, సో అది మీ వరకే పెట్టుకోవాలి. అంతేగాని మీరు ఒక పబ్లిక్ స్పియర్లోకి వచ్చినప్పుడు మీ యొక్క రిలీజియస్ ఐడెంటిటీని ఎక్స్ప్రెస్ చేసే విధంగా బిహేవ్ చేయకూడదు. సో ఇలాంటి రిలీజియస్ సింబల్స్ ఏవైతే ఐ మీన్ లైక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయడం జరిగిందనమాట ఫ్రాన్స్లో. కానీ ఇండియాలో ఏమైంది, ఇది ఒక ప్రైవేట్ మ్యాటరే కాక పబ్లిక్లోకి వచ్చినా కూడా వాళ్ళ యొక్క రిలీజియస్ ఐడెంటిటీని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పి ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం చెప్తోంది. అది ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ డిస్క్రిమినేషన్. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే ఫ్రెంచ్ మోడల్లో మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడము ఇట్లాంటివి ఏవి ఉండవు. కానీ ఇండియన్ మోడల్లో ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 29 and 30 ఉన్నాయి కదా, దీంట్లో మనకి ఏముంటాయి, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని ఉంటాయి. అంటే దాని కింద ఏంటి అని అంటే లైక్ ఈ వల్నరబుల్ రిలీజియస్ మైనారిటీస్ వీళ్ళు ఉంటారు కదా, సో కల్చరల్ అండ్ రిలీజియస్ మైనారిటీస్కి ఫేవరబుల్గా ఉండేలాగా వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ వాళ్ళకి కొన్ని ప్రొవిజన్స్. కానీ ఆ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. అంటే వాళ్ళని ఇంకా ఫర్దర్గా ఎంపవర్ చేసే విధంగా ఆర్టికల్ 29 and 30 కింద ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం ప్రొవైడెడ్ దెమ్ విత్ సర్టైన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనమాట. వాళ్ళ యొక్క కల్చర్ని వాళ్ళ మైనారిటీస్ని ఎడ్యుకేషనల్లీ ఎంపవర్ చేసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు. ఇట్లాంటి రైట్స్ ద్వారా వాళ్ళని ఎంపవర్ చేయడం జరిగింది. లైక్ ఇలాంటిది మాత్రం ఫ్రాన్స్లో మనకి ఎక్కడ కనపడదు. సో ఇట్లాంటి పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది ఫ్రాన్స్లో లేదు, ఇండియాలో ఉంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియన్ వే ఆఫ్ ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అండ్ ఫ్రాన్స్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అనమాట. సో ఇక్కడ మనం కన్క్లూజన్లో ఏమని రాయొచ్చు సింపుల్గా అంటే ఇండియన్ సెక్యులరిజం అనేది మన యొక్క కల్చర్ని, మన యొక్క లైక్ కల్చరల్ అండ్ రిలీజియస్ డైవర్సిటీని అకామిడేట్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అంటే లైక్ మహాత్మా గాంధీ వీళ్ళందరూ ఏం చెప్పారు అని అంటే మనకి పాజిటివ్ సెక్యులరిజం ఉండాలి, నెగిటివ్ సెక్యులరిజం ఉండకూడదు. ఇక్కడ పాజిటివ్ సెక్యులరిజం అంటే ఏంటి అని అంటే యాక్చువల్గా మనకి సెక్యులరిజం అంటే ఏంటి, లైక్ ఏ రిలీజియన్ తోటి అసోసియేట్ అయి ఉండకూడదు అని కదా. కానీ పాజిటివ్ సెక్యులరిజం అంటే ఏంటి అని అంటే వి ఫాలో ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ అంటాం. ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే అన్ని రిలీజియన్స్ తోటి లైక్ ఈక్వల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తారనమాట. అంటే ఏదో ఒక రిలీజియన్కి ఫేవరబుల్గా కాకుండా అన్ని రిలీజియన్స్కి ఈక్వల్లీ దూరంగా ఉండడం గవర్నమెంట్ అనేది. సో అలాంటి పాజిటివ్ సెక్యులరిజం యాజ్ ప్రపోజ్డ్ బై మహాత్మా గాంధీ ఇట్లాంటి వాళ్ళు చెప్పినట్టు ఇండియా ఫాలో అవుతోంది బై అకామిడేటింగ్ ఇట్స్ వెరీ రిచ్ కల్చరల్ అండ్ రిలీజియస్ డైవర్సిటీ అని చెప్పి మనం ఆన్సర్ని కంక్లూడ్ చేయొచ్చు. ఒక పాజిటివ్గా మనం కంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది క్వశ్చన్కి మన అప్రోచ్ ఏంటి, డిస్కస్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా ఫ్రమ్ ఫ్రాన్స్. ఇది ఆ అభయ ఇష్యూ కింద మనము ఒకవేళ దీని మీద క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకవేళ వస్తే ఇలా మనం ఆన్సర్ని రాయొచ్చు. ఓకే, సో ఇవి ఇవాల్టి ఆర్టికల్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ తీసుకొని దానికి ఆన్సర్ ఎలా రాయాలి ఏంటని చెప్పి చూసాం కదా. సో ఇన్ ద సేమ్ వే మీరు ఆన్సర్ రైటింగ్ కనుక డైలీ ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నట్టయితే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఎల్టీఎక్స్ బ్రాంచ్ హైదరాబాద్లో గాంధీనగర్లో రోజు అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పినట్టు అప్రోచ్ చెప్పి క్వశ్చన్స్ ఇచ్చి డైలీ 3 questions ఆన్సర్ రైటింగ్ చేయించి పర్సనల్ ఫీడ్బ్యాక్ అండ్ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ కోర్స్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్ అనమాట. అండ్ అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ డోంట్ ఫర్గెట్ దట్ కమింగ్ సండే 10th September
10 AM డెమో కూడా ఉంది యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అట్ ఎల్టీఎక్స్ బ్రాంచ్ హైదరాబాద్. సో మీరు యూపీఎస్ ఇన్ఫినిటీ హైదరాబాద్ నుండి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ ఒకసారి మీరు డెమోకి వచ్చి ఫ్యాకల్టీ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఎదర్ ఇట్ ఈస్ అబౌట్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కావచ్చు, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా వాళ్ళతోటి మాట్లాడి డిస్కస్ చేసి డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.